నమస్కారం అందరికీ. ద కడప హెరిటేజ్ నుంచి మాట్లాడుతున్నాము. ఇప్పుడు మాతో రేనాటి నరసింహారెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ మీ గురించి కొంచెం చెప్పండి సార్. నేను కడప నరసింహారెడ్డి. మేము రేనాటి వారసత్వం నుండి వైద్యం చేస్తున్నాము. కడప జిల్లా వాళ్ళు ప్రజలు ప్రశాంతంగా వైద్యం చేయించుకునేదానికి మేమైతే గనక ముందుకొచ్చి ఆకులతోనే వైద్యం చేస్తున్నాం. ప్రకృతి ఆశ్రమము, ప్రకృతి ఆకులతోనే చేస్తాము. 200-220 బీపీ ఉండి పక్షవాతం బారిన పడితే నడసలేము అనేదంతా వదిలేయండి. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తీసేసినట్టు తీసేయచ్చు పక్షవాతాన్ని కూడా. అయితే ఆకులతో ఆహారం మార్చుకొని అల్యూమినియం పాత్రలు కూడా మానుకుంటే మంచిది. స్త్రీలు అమ్మగారు కొంచెం బాగా తోముకొని బరువు పడకుండా స్టీల్ కానీ ఇత్తడి కానీ మట్టి కానీ వాడుకొని ఆరోగ్యాన్ని కుదరబెట్టుకోండి. కొంచెం వారానికి ఒక రోజు ఆముదం వేసుకుంటే కడుపులోకి బ్రెయిన్ స్ట్రోక్ అయితే ఎవరికి రాదు. ఆకుకూరలు కూడా ఆముదంతో తిరబాత పెట్టుకొని ఒక వారానికి ఒక రోజు వాడుకుంటే కూడా ప్రజలైతే సేవ్ అవుతారు. డబ్బు పోతే పోతుంది, డబ్బు పోయిందానికి కాదు. ఆరోగ్యం బాగా కుదటుండి నడుస్తా కాళ్ళు చేతులు ఇంట్లోకి బయట తిరుగుతా అంటే చాలు. పక్షవాతం అయితే కనుక దాని నుండి విముక్తి అసలు రాకుండా కాపాడుకునేది కూడా మన కడప జిల్లాలో నేర్చుకోవాలయ్యా. నాది నంద్యాల జిల్లా అవుకు మండలం. నేను అవుకు నుంచి ఇక్కడికి వచ్చాను. మా తమ్మునికి బిర్యానీకు మామూలుగా పక్షవాతం మూచబాయి మధ్యలో వచ్చినాయి. ఇక్కడ నరసింహారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో కొంచెం బాగానే మేలైంది. నేను ఇప్పటికి 3వ సారి రావడం ఇది. డబ్బులుంటే డబ్బులు లేకపోతే కూడా వైద్యం తక్షణం. డబ్బులు లేదు, ఛార్జీకి డబ్బులు ఇస్తాం, అన్నం పెడతాం, వైద్యం చేసి పంపిస్తాం. మీరైతే కనుక డబ్బు లేదనే వైద్యం కోసం పరిగెత్తకుండా పోతే ఏమవుతుందని బాధపడద్దు. ప్రశాంతంగా వచ్చి వైద్యం చేయించుకోండి. మీకు స్తోమత ఉన్న కాడికి రేపు ఇవ్వచ్చు మా ఆశ్రమం నడిచేదానికి. మీ ధర్మం కొద్దీ మళ్ళా మీకు కూడా ఆదాయం కానీ నష్టం కానీ పుణ్యంలో ఉంటుంది. ఉండి లేదనకుండా పోకుండా లేనోళ్ళు లేదంటే కూడా వైద్యం అయితే ప్రశాంతంగా అందించేదాన్ని నేనైతే సిద్ధంగా ఉండ. మన ప్రజలకు ఏ జిల్లా వాళ్ళైనా హాయిగా చేయించుకొని బాగా ప్రశాంతంగా ఇంట్లోకి బయటకైనా నడిపించాం. ముసలోళ్ళు వారం లోపల కొట్టింది, ఒక వారం లోపల వచ్చి 1 నెల 2 నెలలు కష్టపడి ఇంట్లోకి బయటికి తిరిగేదానికి. వేరే వాళ్ళ ఇంట్లో అన్నం తింటా అంటే వీళ్ళు లెటిన్ కూర్చుంటే ఆ స్మెల్కు వాళ్ళు భయపడి వీళ్ళు ఇబ్బంది పడి అట్లా తిట్టుకోకుండా కుటుంబం ప్రశాంతంగా ఉండేదానికి దానికైతే నడుం బిగించి చేస్తాను వైద్యం. ప్రజలైతే గనక సహకరించి చేయించుకోండి. కడప జిల్లా వాళ్ళైనా బాగా సేఫ్టీగా ఉండవచ్చు. అడ్రస్ ఎక్కడ సార్ ఇది? కడప ఒల్లూరు మండలం తప్పెట్ల గ్రామం మెయిన్ రోడ్లోనే రేనాటి నరసింహారెడ్డి.